మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అండ్ అదే రకంగా చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా, జైల్లోనే డబుల్ ఇల్లు కట్టిస్తా, ఏదంటే అది మాట్లాడితే ఊరుకోం. కేసీఆర్ మా కార్యకర్తలు తలుచుకుంటే నీ డ్రాయర్ కూడా మిగలదు. సో దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పుడు పిసిసి అధ్యక్షులు కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నారు. సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్లాంటివన్నీ కూడా అంటే మా కార్యకర్తలు తలుచుకుంటే డ్రాయర్ కూడా మిగలదు, ఇటువంటి మాటలు అంటే ఇటువంటి మాటలు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే టీవీల ముందు చిన్నపిల్లలు కూడా అంటే పెద్దవాళ్ళు టీవీల ముందు న్యూస్ చూస్తూ ఉంటారు, మీ లైవ్ చూస్తూ ఉంటారు, పిల్లలు అటు ఇటు పోతూ ఉంటారు. ఇటువంటి లాంగ్వేజ్ ఒక ముఖ్యమంత్రిగా సబబు కాదు. సో దయచేసి ఈ లాంగ్వేజ్ని కొంచెం రేవంత్ రెడ్డి గారు తగ్గిస్తే బాగుంటుంది. ఎస్, గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడారు. సో ఆయన మాట్లాడారని మీరు కూడా మాట్లాడితే సో దానికి పొంతనే లేదు, దానికి అర్థమే లేదు. సో దయచేసి ఇటువంటి బూతులు ఏవైతే ఉన్నాయో అవి మానుకోండి అని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తెలియజేస్తా ఉన్నా. గుజరాత్ మోడల్పై వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తా ఉంది. నమో అంటే నమ్మించి మోసం, ఉత్తరాది దక్షిణాది చిచ్చుకు కుట్ర, మా పాలన నచ్చితే 14 సీట్లు ఇవ్వండి. తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి మీరు బహిరంగంగా అనౌన్స్ చేశారు. రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు మా పాలన నచ్చితే ఇవ్వండి అని. కానీ ఒకవేళ 14 సీట్లు కనుక తెలంగాణలో కాంగ్రెస్లో రాకపోతే మీ ముఖ్యమంత్రి పీఠం కూడా కదిలే అవకాశం ఉంది. ఎవరో కాదు, మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది నేతలే మీరు ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగేలాగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు, ప్రణాళికలు కూడా రెడీగా ఉంటున్నాయి. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త. ఇదొక మీకు పెద్ద టాస్క్ లాంటిది 14 సీట్లు తెలంగాణలో రావడం అనేది. బట్ నాకు తెలిసి ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చూసిండ్రు అండ్ కాంగ్రెస్కి కూడా ఓట్లేయడం జరిగింది. కాంగ్రెస్ పాలన కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అయితే నాకు తెలిసినంత వరకు మా వాళ్ళు గ్రౌండ్లో పోయి రిపోర్టర్స్ అంతా మీరు చూసినట్టయితే పబ్లిక్ బైట్స్లో, పబ్లిక్ పల్స్లో చాలామంది మోడీ 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 అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మోడీ ట్రాన్స్లో ఉన్నారు. సో ఇక్కడ క్యాండిడేట్లను కూడా చూడట్లేదు. తెలంగాణలో ఎట్లయిపోయిందంటే పరిస్థితి, బీజేపీలో క్యాండిడేట్లు ఎవరున్నారు అనేది కూడా చూడట్లే. మోడీ కోసం ఓట్లేస్తాం. మీరు చూడండి, చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, సో కొన్ని ఏరియాస్ ఇట్లా మల్కాజ్గిరి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది లీడర్ల పేరు చెప్పట్లేదు. పైకి పోయి అన్న నువ్వు ఎవరికి ఓటేస్తావే అంటే మోడీకి వేస్తా అంటారు డైరెక్ట్గా. బీజేపీ అని కూడా అంటలేరు, మీరు అక్కడ చూడండి క్లియర్గా, బీజేపీ అని కూడా వాళ్ళు అంటలేరండి. వాళ్ళు డైరెక్ట్గా మోడీకే ఓట్లు కుదుతామని చెప్తా ఉన్నారు. అంటే తెలంగాణలో కూడా మోడీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో చాలా మంది మోడీ 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 అని చెప్పి మోడీ ట్రాన్స్లో ఊగుతా ఉన్నారు, మోడీ గురించే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు రోడ్ షో 2 సార్లు ఇక్కడ తెలంగాణలో జరిగిందో, సో ఈ రోడ్ షో తర్వాత మరింత క్రేజ్ అనేది తెలంగాణలో పెరిగింది. మారుమూల గ్రామాల్లో కూడా మోడీ గురించి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఎస్ గత ప్రభుత్వం 9 నెలల పాలన చూసినాం. బీఆర్ఎస్కి ఆల్రెడీ వేసినాం ఓట్లు, కాంగ్రెస్కి వేసినాం ఓట్లు, ఇక మిగిలింది బీజేపీ ఒక్కటే. సో కొంతమంది ఏమో ఈ రకంగా ఆలోచిస్తా ఉన్నారు, మిగిలింది బీజేపీ ఒక్కటే. సో అందుకే ఈసారి బీజేపీకి వేద్దాం. అది కూడా ఎందుకు వేద్దాం, మోడీ ఉన్నాడు కాబట్టి వేద్దాం. సో ఈసారి మోడీకి వేద్దాం. ఎందుకు, అయోధ్య రామ మందిరం కట్టించిండ్రు. సో ఇట్లా చాలా మంది మైండ్ సెట్ అనేది కేవలం యువకులకి మాత్రమే. అంటే ఇది ఇంతకుముందు యూత్ మొత్తం కూడా మోడీ మోడీ అంటుండే, ఇప్పుడు యూత్ మాత్రమే కాదు చాలా మంది అంటే ఏజ్డ్ పీపుల్, ముసలోళ్ళ దగ్గర నుంచి కొంతమంది మారుమూల గ్రామాల కొద్దిగా తప్పితే గనక మిడిల్ ఏజెస్ వాళ్ళు అంటే ఈ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇటువంటి వయస్కులు కూడా ఈసారి మోడీకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మాత్రము క్లియర్గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి మీరు సర్వే రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారా, సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్స్ ఇస్తున్నారా, సర్వేలు కనుపెడుతున్నారా? మరి ఎట్లా ఈ సీట్లు కూడా కొన్ని మీరు ఈ సునీల్ కనుగోలు చెప్పినట్టే సీట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. బట్ అక్కడోళ్ళని ఇక్కడోళ్ళని అక్కడ వేసిండ్రు. సో ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది మీరు చూడాలి, ఒకసారి ఆలోచించాలి. అండ్ అదే రకంగా సో ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా బయట జరుగుతున్నాయి. సో మరి ఇది మీ దృష్టికి వస్తుందా లేదా, మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో తెప్పించుకుంటున్నారా లేదా? అండ్ సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది? సో సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ 14 సీట్లు చెప్తుందా,
ఎన్ని సీట్లు చెప్తుంది అనేది ఒకసారి మీరు ఒక మాట అనే ముందు సర్వే రిపోర్ట్లు కూడా తెచ్చుకుంటే ఎస్ డెఫినెట్గా వచ్చిన రాకపోయినా 14 సీట్లను మీరు అనౌన్స్ చేసుకోవాలి, తప్పదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, పార్టీ పీసీసీగా ఉన్నారు అని చెప్పి. కానీ ఒకవేళ 14 సీట్లు రాకపోతే రేవంత్ అన్న మీ వాళ్ళే లోక్సభ అయిన నెక్స్ట్ మినిట్ మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపే అవకాశం ఉంది తెలంగాణలో. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. సో వాళ్ళు ఎవరెవరు అనేది ఒకసారి 1,00,000 సార్లు ఆలోచించుకోండి అని చెప్పి నేను మళ్ళీ రేవంత్ అన్నకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.